ప్రైజ్ ద లార్డ్. అందరూ ఆఫీసుల నుంచి, స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, మీరు వెళ్ళిన పనుల నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారండి. మరి మనమంత క్షేమంగా మన పనుల్లో అన్ని సక్రమంగా జరిగించుకొని ముగించుకొని రావడానికి, క్షేమంగా ఇంటి దాకా రావడానికి దేవుని కాపుదలే కదండి. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. ఇది నా ప్రార్థన, అంటే నా గురించి నేను చేసుకునే ప్రార్థన అనుకోకండి. మీ గురించి మీరు చేసుకోండి. ఇప్పుడు నా గురించి నేను చేసుకుంటాను, మీ గురించి మీరు చేసుకోండి. అంటే మీరు ఏ పనులకు వెళ్ళారో నాకైతే తెలియదు కదా. మరి మీలో చాలామంది కాలేజీలకు వెళ్ళొచ్చు, ఆఫీసులకు వెళ్ళొచ్చు. కాబట్టి మీరు దేవుణ్ణి మీ సొంతంగా అంటే ఈ ప్రార్థన అలవాటు చేసుకుంటారని రోజు పెడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టం. అంటే ఇది నా సొంత జ్ఞానమో, నా సొంత తెలివో, ఇలా చేస్తేనే దేవుడు వింటాడు అనేది కాదండి. ఎందుకంటే అది ఇలా అలవాటు చేసుకుంటే ఏంటంటే కాస్త దేవుడికి దగ్గర అవుతారని. దేవుడికి ఫ్రెండ్ అవ్వాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే కదా. దేవుడు చేసిన ప్రతి దాంట్లో దేవుడి సహాయం లేదే మనం ఏమీ చేయలేం కదా. దానికి ఆయన ఏం కోరుకుంటున్నాడు? వందనాలే కదా. ఆయన కృతజ్ఞత చెప్పడం తప్ప మనం ఏమీ చేయలేం కదండి. అసలు ఏమి ఇవ్వగలం ఆయనకి? కాబట్టి మీ అందరికీ అలవాటు అవ్వాలనే డైలీ పెడుతున్నాను. మీరు చూసినా, చూడకపోయినా, వినకపోయినా, ఒకవేళ ఒక 2-3 రోజులు ఇప్పుడు మనకు ఒక పాట ఏదన్నా బాగా ఇష్టమైంది, పాట రాలేదు, పాట ఇంపార్టెంట్, అది నేర్చుకోవాల్సిందే, రేపు కాలేజీలో పాడాలి. ఏం చేస్తాం? ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కదా. అది చక్కగా వచ్చిందాక ప్రాక్టీస్ చేస్తాం కదా. అలాగే ఇలా రోజు ప్రార్థన ఇలా పెడతా ఉంటే మీరు విని 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 ఇదే ప్రార్థన మీరు అలవాటు చేసుకుంటారని. మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ప్రార్థన మీరు చేయగలిగితే, తగ్గింపు ప్రార్థన చేయగలిగితే ఇక ఆ సమస్య పోయిద్ది. ఇక దానిలో మాత్రం డౌటే లేదు. తీసేస్తాడు ఖచ్చితంగా తండ్రి. అందుకనే పెడుతున్నాను. కానీ నాకేమి ఏదో టైంపాస్ అవ్వక, మీరేదో చూడాలని, వ్యూస్ రావాలని కాదండి. అసలు వ్యూస్ నాకు వద్దనే వద్దు. ఒక్కళ్ళన్నా ఈ ప్రార్థన అలవాటు చేసుకుని తండ్రికి, దేవుడికి తగ్గింపు జీవితం కలిగి జీవించి దేవుడికి ఇష్టంగా దేవుడికి దగ్గర అవ్వాలన్నదే నా ఆశ. అది దేవుడి కృపే కానీ నా సొంత ఆలోచన కాదండి. అందుకే డైలీ పెడుతున్నాను 2 పూట్ల ప్రార్థన. అంటే ఈ ప్రార్థన అసలు తండ్రి చేసిన దానికి మనం ఇంతకన్నా మనం ఏం చేయలేం. కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం. తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న ఘనమైన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా. మేము ప్రభా మా పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే కానీ మా సొంత బలము, మా సొంత శక్తి కానే కాదు నా తండ్రి. మాతో పాటు బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది దారి మధ్యలోనే మరణించి ఉండవచ్చు. ఎంతోమంది యాక్సిడెంట్లే నా ప్రభా, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండొచ్చు నా ప్రభా. కానీ మేము క్షేమంగా వచ్చి రావడానికి మీరు చూపించిన కృప, మీ కాపుదలే కానీ మేమే పాటి వారం నా తండ్రి. అసలు మీ కృప, మీ కాపుదల మాకు తోడుండడానికి మాకు ఏ అర్హత ఉంది ప్రభా? ఎంత ఘోరమైన పాపులు నా తండ్రి. అయినా సరే మా పాపాలు మీరు జ్ఞాపకం చేసుకోకుండా దినదినము, ప్రతి దినము కూడా నా తండ్రి నూతనంగా మీ కృప మాకు ఉంచినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. నా తండ్రి, యాక్సిడెంట్లు అయ్యి ఒకవేళ ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళని స్వస్థపరచండి. ఒకవేళ మరణించి ఉంటే ఆ కుటుంబాన్ని ఓదార్చండి తండ్రి. అది ఎంత భయంకరమైన బాధో నా తండ్రి, నా ప్రభా. కానీ మేము క్షేమంగా రావడానికి మీరు మాకు ప్రభా కాపుదల ఉంచడానికి ఎటువంటి అర్హత మాకు లేదు ప్రభా. అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. నా తండ్రి, మీరు చేసిన మేలును ఎన్నెన్నో నా తండ్రి. అవి నా ప్రభా, మీరు చేసిన మేలును నా తండ్రి కనీసం ఊహించుకోవడానికి కూడా ప్రభా
ఎక్కువైపోతున్నాయి నా తండ్రి. చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రభా ఎన్నో మేలులు ఎన్నో సహాయాలు మీ నుండి పొందుకున్నాను నా తండ్రి. పొందుకునే అర్హత నాకు లేదు ప్రభా, అయినా సరే అర్హత నాకు దయచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి, గాఢ నిద్ర దయచేయండి ప్రభా. మరి ఆఫీసులో స్కూల్స్లో టెన్షన్స్ వల్ల నా తండ్రి నిద్ర పట్టక ఎంతో ఇబ్బంది పడుతున్నాం నా తండ్రి. ఏలియా గారికి ప్రభా గాఢ నిద్ర దయచేసిందేవా, ఆదాముకి గాఢ నిద్ర దయచేసిందేవా, మాకు కూడా నా తండ్రి మీ కాపుదల ఉంటే గాఢ నిద్ర మాకు వచ్చేసింది ప్రభా. అటువంటి కాపుదల గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి. అడిగే అర్హత మాకు లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. ఒకవేళ ఈ దినంలో నా తండ్రి ఎవరన్నా మా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా బాధ పెట్టుంటే, మీకు వ్యతిరేకంగా ఆలోచన చేసినా, మీరు చెయ్యొద్దన్న పని తెలుసో తెలియక చేసుంటే క్షమించండి తండ్రి, క్షమించండి ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, తెలుసో చేస్తున్నాం నా తండ్రి, క్షమించండి ప్రభా. ఇంకొకసారి అలాంటి తప్పులు చేయకుండా మమ్మల్ని గద్దించి మీ దారిలో నడిపించమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.